నమస్కారం అండి అందరికీ. మరి ఈరోజు ఏం టాపిక్ అనాలో తెలియదు. ఎటువంటి అవసరం లేని ఒక గాంధీ స్టాచ్యూ అనేది హైదరాబాద్ నడిబొడ్డున పెట్టాలని ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి దీనికోసం ప్రతిపాదన చేస్తుండు. దీనికి 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. కేవలం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేయనోడు, ఆ రైతులకి రైతు బంధులు వేయనోడు, మరి ఇంకా ఎంతో మంది ఉద్యోగాలకు జీతాలు ఇవ్వనోడు, మరి ఇప్పుడు వీళ్ళకి ఆ గాంధీ స్టాచ్యూ పెడితే మరి ఆయనకి ఏమొస్తుంది? ఒక పక్కన పోనీ ఖాళీ ల్యాండ్లో పెడుతుండు, డబ్బులే కదా పోతున్నాయి అంటే అట్లా కాదు. 500 మంది ఇల్లు అపార్ట్మెంట్లు ఉన్న దగ్గర ఆయన పోయి వాళ్ళందరినీ ఖాళీ చేయించి మరి ఇది మీకు బఫర్ జోన్లో ఉందండి. మరి బఫర్ జోన్లో వాళ్ళకి అగ్రిమెంట్లు ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ ఎటుపోయింది? రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాదు, కేసీఆర్ ప్రభుత్వం అంబేద్కర్ బొమ్మ కట్టిండు ట్యాంక్ బండ్ కాడ. ఎవ్వరికి ఇంత డిస్టర్బెన్స్ లేదు, ఆయన పని ఆయన చేసుకుండు. సెక్రటరేట్ కట్టిండు, ట్యాంక్ బండి చేసిండు, ఆడ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కట్టిండు. ఇవన్నీ చేసినప్పుడు లేని బాధ నీకు కేవలం గాంధీ విగ్రహం పెట్టనీకి 500 మందిని ఇల్లు లేకుండా రోడ్ల మీదకి పంపిస్తావా? సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇల్లులు కట్టుకొని ఇల్లులు కొనుక్కొని ఈఎంఐలు కట్టుకోలేక వాళ్ళ బాధలు ఉన్నారు. ఒక ముసలామె నిన్న చెప్తుంటే ఎంత బాధాకరంగా ఉంది. ఇదంతా ఏమవుతాయా? మరి ఒక 10 రూపాయలు పాయిజన్ బాటిల్ నీళ్ళలో కలుపు, మేమందరం చచ్చిపోతాం, వచ్చి ఇల్లులు కూడా కొట్టుకోండి. కొంచెం అన్న ఇంత షేమ్ఫుల్గా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి రీసెంట్గా కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్ దగ్గర చూసుకున్నట్టయితే వాళ్ళకి ఇదంతా దేవాదాయ శాఖ ల్యాండ్ ఉంది. మరి ఆ దేవాదాయ శాఖ ల్యాండ్ ఉన్నప్పుడు ఎవడు ఇల్లు ఇవ్వమన్నాడు, ఎవడు రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాడు? 15-20 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్న వాళ్ళని నిలగొట్టి ఇప్పుడు ఇది దేవాదాయ శాఖ అంటే మరి అంతకుముందు ఏం చేసింది? అంతకుముందు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేసింది? ఇప్పుడున్న బఫర్ జోన్ల అపార్ట్మెంట్ల నుంచి వాళ్ళని ఖాళీ చేయమని వాళ్ళు చిన్న పిల్లల కాడి నుంచి తిడుతున్నారు ఒక్కొక్కరిని. అప్పుడు హైడ్రాలా అంతే అయింది. ఇప్పుడు చిన్నపిల్లలతో తిట్లు తింటుండు, ముసలోళ్ళతో తిట్లు తింటుండు, ఇటు రైతులకు ఏం చేయక వాళ్ళతో తిట్లు తింటుండు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఈఎంఐలు కట్టుకోలేక వాళ్ళ బాధలు ఉంటే వాళ్ళతో తిట్లు తిడుతుండు. మరి ఇది ఏం లాభం? నువ్వు వచ్చి పేరుకే హార్వర్డ్ యూనివర్సిటీలో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాస్ పొలిటికల్ ఏదో సైన్స్ ఏదో నేర్చుకొని వచ్చిండు. మరి రీసెంట్గా హార్వర్డ్కి ఏదో స్పీచ్ ఇవ్వాలని చెప్పి మరి ఇన్విటేషన్ వచ్చింది. మరి ఇవన్నీ చేస్తుండగా గ్లోబల్గా నీకు ఇంత పేరు ప్రఖ్యాతలు వస్తుండగా ఇలాంటి నీచమైన పనులు చేసి ప్రజలను ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు? ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి ప్రజల కోసం పనిచేయాలి. ప్రజాధనంతో ప్రజలు కట్టే ట్యాక్స్తో మీరు పనిచేస్తున్నప్పుడు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి. అంతేగాని ప్రజలను వదిలేసి మేము ప్రజలు కట్టుకుని ఇల్లులు కూడా కొడతామంటే, ఒక అపార్ట్మెంట్ కూడా కొట్టాలంటే, ఒక కట్టాలంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అవన్నీ నేలమట్టం చేస్తావంట. కొంచెమన్నా నైతికతతో బిహేవ్ చేయాలి. పొలిటికల్గా ఇప్పుడు నువ్వు తీసుకున్న జీతం కూడా ప్రజలు ట్యాక్స్ కడితేనే వస్తుంది నీ జోబులకి. కాబట్టి ప్రజల సొమ్మును తింటున్నావు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తింటుంది, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం తిన్నది కాబట్టి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏమన్నా అభివృద్ధి ఉంటే చేయి. ఇప్పుడు మూసి ప్రక్షాళన అన్నావు, అదే 5,000 కోట్లతోని మొత్తం మూసి రివర్ క్లీన్ చేపి దోమలు లేకుండా చేపి మరి అదే గాంధీ స్టాచ్యూ కడితే ఏమొస్తుంది నీకు? సరే వరల్డ్ టూర్ లాగా టూరిజం ప్లేస్ లాగా మారుతుంది. ఖాళీ ప్లేసులు లేవు. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పక్కన మస్తు ప్లేసులు ఉన్నాయి, ఆడ కట్టుకో, ట్యాంక్ బండ్ మధ్యలో కట్టు. ఏమవుతుంది? అక్కడ ఎవడు రాడు. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. ఇది ఒకటే రిక్వెస్ట్ కమ్ డిమాండ్ కమ్ ఇది ఒక మరి రిక్వెస్ట్గా గవర్నమెంట్ భావించాలి. ఎందుకంటే ప్రజలకు అసౌకర్యవంతంగా ప్రజలకు ఇబ్బంది పెట్టే విధానాలు ఇవన్నీ తీసుకురావద్దు. కాబట్టి వాళ్ళకి ఎప్పటి నుంచో ఎలక్ట్రిసిటీ బిల్లులు ఉన్నాయి, మరి లీగల్ పర్మిషన్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లు సేల్ అయినాయి. ఇవన్నీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో చేసినప్పుడు అప్పుడు ముందుకు రాని ప్రభుత్వం, అప్పుడు గుర్తుకు రాని బఫర్ జోన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఉప్పల్ నల్లచెరువు డెవలప్మెంట్ చేస్తున్నావు, చేయి, అక్కడ ఎవరికి ఇబ్బంది లేదు. అంతేగాని ఇల్లులు కట్టుకున్న దగ్గర పోయి హైడ్రా గులగొట్టినావు, కథం బ్యాడ్ నేమ్ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఇది చేసి హైదరాబాద్లో ఎందుకు పేరు తీసుకోవాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు? మీరు ప్రజల పట్ల ఉండండి, ప్రజల ఆదరణ పొందండి. ఎంతోమంది మీకు మరి మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హైదరాబాద్ ప్రజలు నమ్మి గెలిపించారు. వాళ్ళకి తగ్గట్టుగా బిహేవ్ చేయండి, మరి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ ప్రేమ ఆదరణ పొందండి. అంతేగాని వాళ్ళ తిట్లు అంటే మీకు శాపము, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి శాపంగా మారుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైనా పెద్దలుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మరి దీనివల్ల ప్రజలకు అసౌకర్యవంతంగా ఉండకుండా మరి మొన్న రీసెంట్గా ఆయన పాత వీడియోలలో చూస్తే అప్పు పుడతలేదు, మమ్మల్ని చెప్పులు ఎత్తుకోవేలాగా చూస్తున్నారని చెప్పిండు. మరి అట్లా అప్పు పుట్టినప్పుడు మరి నిన్న ఆడ ఢిల్లీకి పోయి అందరం తెలంగాణలో పెద్ద పెద్ద తలకాయలు అందరూ వేసుకుంటే 1000 కోట్లు జమ చేసి, ఆ 1000 కోట్లు జమ చేసి ఫీజు రియంబర్స్మెంట్ కట్టు. ఇప్పుడు డిగ్రీలా ఎంతోమంది డిగ్రీ సర్టిఫికేట్లు అయిపోయి అలా సర్టిఫికేట్ చేతురాక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆ సర్టిఫికేట్లు రియంబర్స్మెంట్ క్లియర్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ తెప్పి మరి అదే 1000 కోట్లు గాంధీ విగ్రహంకి గాంధీ ట్రస్ట్కి పెట్టే బదులు రేవంత్ రెడ్డి, రాజీవ్ గాంధీ, మరి ఇంకెవరు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళ కోసం పనిచేసే తెలంగాణ ప్రజల కోసం పనిచేయి. నువ్వు సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా పబ్లిక్ సర్వెంట్గా నువ్వు ఉన్నప్పుడు నీ బాధ్యతలు నువ్వు నిరూపించుకోవాలి. నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చి మరి మీరు సీఎం పోస్ట్లో ఉన్నారు కాబట్టి గౌరవనీయంగా మరి ప్రజల
ఆ ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళకున్న సౌకర్యాలన్నీ తెలుసుకొని చేయాలి. అంతేగాని మహిళలకి స్కూటీ ఇస్తున్నారు అది లేదు, ఏదో ఫ్రీ బస్ వచ్చింది దానివల్ల కొట్టుకుంది అంటారు, అది పోయింది, మాకు ఫ్రీ బస్ వద్దు అంటున్నారు. మీరు చేసే ఏవైతే పథకాలు ఇచ్చిరో ఆ పథకాలు నెరవేర్చండి ఫస్ట్. ఆ పథకాల తర్వాత ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏమన్నా అభివృద్ధి చేసుకోండి. ఆ దుర్గం చెరువు కాడ ఇంత లైటింగ్ మంచిగా సెటప్ చేసి మొత్తం గ్రాఫిక్స్ వచ్చేలాగా పెడితే ఏదో ఆలోజన్ బుగ్గలు పెట్టి మరి బ్లూ కలర్ రెడ్ కలర్ వచ్చినట్టు పెట్టారు. షేమ్ఫుల్, ఎంత షేమ్ఫుల్ అది. కేసీఆర్ సార్ అప్పుడు ఉన్నప్పుడు ఏదో నేను ఈఫిల్ టవర్ లాగా లండన్ లాగా ఏదో చేస్తా అని చెప్పి ఆయన కడితే నువ్వు ఆలోచన బుగ్గలు పెడితే కిందికి అంతా బిస్కెట్. ఉన్న అభివృద్ధిని నాశనం చేయకుండా, ఉన్న ప్రజల ఇల్లును కూలగొట్టకుండా ఏదన్నా అభివృద్ధి చేసేది మీరు చేయండి. దీనికి ప్రజల సపోర్ట్ మీకు 100% ఉంటుంది. ఏదైతే ఆ ఇల్లులు కూలగొడతా ఉన్నారో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మానుకొని ఆ గాంధీ విగ్రహం వేరే దగ్గరకు తరలించి వేరే ప్లేస్ని డెవలప్ చేయండి. ఇప్పుడు ఆ షాద్నగర్ దగ్గరనో లేకపోతే ఇప్పుడు RRR ప్రాజెక్ట్ ఉంది కదా, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు, దాని చుట్టుపక్కల వేసుకున్నప్పుడు మీకు ఆ ఏరియా డెవలప్ అవుతుంది కదా. కాబట్టి మీరు ప్రజల పట్ల ఆలోచించి మరి ప్రజల సుఖ సంతోషాలు, ప్రజల ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండాలంటే మీరు ప్రజల కోసం పనిచేసి ప్రజల ఆదరణ పొందండి. ఇది మా ఒక రిక్వెస్ట్. మరి ఇది ఒక డిమాండ్ లాగా కాకుండా ఒక రిక్వెస్ట్, ప్రజల తరపున మేము చేస్తున్న రిక్వెస్ట్ లాగా భావించి ఏదైతే ఆ గాంధీ విగ్రహము 5,000 కోట్లు పెట్టి టూరిజం ప్లేస్ కడతా అంటున్నారో వేరే దగ్గర షిఫ్ట్ చేసుకొని కట్టుకొని మాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ టైమ్ స్పీక్స్. ఒక్కసారి ప్రజల పట్ల ఆలోచించి నిర్ణయం తీసుకోండి.